Priya, welcome to VN, Voice of Nation. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజీగూడలో దిశ రిపోర్టర్ కిరణ్ డబ్బులు డిమాండ్ చేయడం మేము నిరుపేదలమని ఇవ్వకపోవడంతో రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని కూల్చివేశారని నిరుపేదలు కన్నీటి పర్యంతం ఆవేదనను వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాల నుండి సర్వే నంబర్ 3/1 లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఇంటి ట్యాక్స్, నల్ల పన్ను, కరెంట్ పన్ను కూడా కడుతున్నామని డబ్బులు ఇవ్వకుంటే రెవెన్యూ అధికారులతో కొమ్మక్కై కూల్చివేశారని అన్నారు. కేవలం నిరుపేదలపై డబ్బులు డిమాండ్ చేయడం వల్ల ఇవ్వకపోవడం వల్లనే కూల్చివేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు. అధికారులను అడ్డం పెట్టుకుని పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, మాకు తగ్గ న్యాయం చేసి కిరణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కిరణ్పై ఫిర్యాదు చేశామని, అధికారులు అతనిపై తగు చర్యలు తీసుకోవాలి అని వేడుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లు కోల్పోయిన నిరుపేదలు, వారికి మద్దతుగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. माँ नहीं, बाप नहीं, सांगा काय सांगायला ते पानी पिला కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. పేదలకు సత్వరం న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే న్యాయం చేయాలి. ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే న్యాయం చేయాలి. ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే న్యాయం చేయాలి. నశించాలి. నశించాలి. దిశ కిరణ్ని అరెస్ట్ చేయాలి. కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. పేదలకు సత్వరం న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే నశించాలి. నశించాలి. దిశ కిరణ్ని అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ని అరెస్ట్ చేయాలి. దిశ కిరణ్ అరెస్ట్ చేయాలని చెప్పారు.